మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేస్తుంది నాకు. భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి. దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా. సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది. నా వేదన అది. పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్ని చెప్తారు. ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్పడో చెప్తాడు, చట్టాలు ఎంత గొప్ప చెప్తాడు. ఒకటి పాటించేవాడు నాకు కనిపించరు. ఒకసారి ప్రతి దానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను చెప్పి లంచం ఇవ్వాలి. సగటు మనిషికి ఉండే కోపాలు అన్ని పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్ది అనుకున్నాను. సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాల. నాకు కానీ నేనేం చేశానంటే ఒక 3-4 సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజు నేను బద్దకొస్తుండే కాదు. ఖుషి తర్వాత ఇంకో 3-4 సినిమాలు చేసి 5 సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఆశ్రమంలో బతుకుదాం నా కోరిక. అంతమించి వేరే కోరిక లేదు. భగవంతుడు తప్ప అన్ని ఇచ్చాడు నాకు. నేను కోరుకుంది ఏమన్నా. నాకు అలాంటి సమయంలో 2006లో అంటే నేను కంసుడు అష్టమ గర్భంలో కృష్ణుడు పుడతాడు, వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటది అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తారు. ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తాడు. అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి, మాకు పుట్టగతులు ఉన్నవేమో అన్న ఒక భయంతో 2006లో నాకే తెలియజేశాడు. ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు, మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు. నాకు తీసుకొచ్చారు. నేను అన్నాను, ఆయన పాలిటిక్స్ రాలేదు కదా, వచ్చిన రోజున చూసుకోండి అన్న. నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది, పర్లేదు, మీరు ఏదైనా చూసుకుని చూసుకోండి. ఎందుకంటే సినిమాల్లోకి మన గాజువాక సభలో కూడా చెప్పాను. ఎప్పుడైతే జగదాంబ బస్ స్టాండ్లో మా డాన్స్ చేయించారు ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయింది ఆ రోజు. ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడతారో నాకేముండదు. ఆ రోజు చచ్చిపోయింది. వీళ్ళు తిడితే నాకెంత. సో నాకు అంటే నిజంగా 2006లో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా. ఆ రోజు నుంచి 2008 సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి. నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను, ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు. బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? అధికారంలో ఉన్నవాళ్ళు, ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ గాయపరిచేస్తుంది. అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని అనే భావనతో పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మా ఇంట్లో అందరూ మంచివాళ్ళు, సగటు మనుషులు. కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేకపోయాను. నేను చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరులా కనిపిస్తాను. అనాలోచితంగా చేశానేమో అనిపిస్తాము అలా కొన్ని సమయాల్లో. ఏమి కోరుకోను, నాకేముండదు కోరిక. అలాంటి సమయంలో నేను నాకున్న ఇష్టమైన రివాల్వర్ని, నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేసాను. దేనికి ఇచ్చానంటే ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు, బతికిన ప్రతిరోజు బతికినట్టు అందరు. కానీ వాళ్ళు వ్యక్తుల సమూహం నాకు అనవసరం. ఒక వ్యక్తి, ఒక పార్టీయా, ఒక కుటుంబమా, ఒక వర్గమా నాకు అనవసరం. ఒక సగటు మనిషి మీద కొట్టిన దెబ్బ అది. నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు అని చెప్పి కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూలస్తంభాలయ్యారు. 150 మందితో ప్రారంభించాం. 150 మందితో ప్రారంభించాం. ఈ రోజున
6.5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి, వందలాది మంది నాయకులతోటి 2014 మార్చి ఒక హోటల్లో పెడితే, ఒక దశాబ్దం తర్వాత 2014 మన సొంత ఆఫీసులో పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా నలిగాను నేను. ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది. నేనేం ఆశించలా. ఎందుకంటే 2010 నేను ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు 2014లో 25 సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను. నేను చాలా ఆలోచించే చెప్పాను. ఎందుకంటే 2009లో నేను కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు. 8 మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్ని పడతా ఉండి నాకు అనిపించింది ఒక బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ఆ ప్రయాణం. అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోను. అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోవాలి, మార్పు కోసం వచ్చాను. ఆ మార్పు ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా. ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురి చనిపోయిందన్న అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చింది సమాజంలో. తద్వారా అధికారం వస్తే సంతోషం, కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను. ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను. నేను చేయగలిగినంత చేశాను. దానికి 2014 నుంచి 19 వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాను. ఓట్లని చీల్చేయడం, ఎందుకంటే ఒక సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను. ఓట్లని చీల్చేయడం ఈజీ, తేలిక. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదాపాతాళని తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నాను. దెబ్బ పడే కొద్దీ, ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తుంది. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తే మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అదాపాత్రం తొక్కేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.